హాయ్! హలో! నమస్తే. నేను మీ స్వరాలి. 'అఖండ దీపం' 19వ భాగంతో మళ్ళీ నేను మీ ముందుకొచ్చేసాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము. సరయు ఎన్ని మాటలంటున్నా మైథిలి మౌనంగా విని అక్కడి నుంచి వచ్చేసింది. ఆ రోజంతా మైథిలి సంతోష్‌కి ఎదురు పడలేదు. సంతోష్ గదిలో ఉన్న తన బట్టలు, తన సామాన్లు కూడా వంటగదిలోకి తెచ్చిపెట్టేసుకుంది. ఆ రోజు రాత్రి కూడా మైథిలి వంటగదిలోనే కింద చాప వేసుకొని పడుకుంది. సంతోష్‌కి కూడా మైథిలిని చూడాలి అనిపించలేదు. రోజులు అలాగే గడిచిపోతున్నాయి. సరియు, భువనేశ్వరీదేవి ఇద్దరూ మైథిలిని పూర్తిగా ఇంటి పనిమనిషిని చేసేశారు. ఆ నెలసరి రాకపోవడంతో మైథిలికి ఎందుకో డౌట్‌గా అనిపించింది. ఏదీ తినాలనిపించకపోవడం, తిన్న వెంటనే వాంతులవ్వడం చూస్తూ ఉంటే తన అనుమానం నిజమేనేమోనని మైథిలికి అర్థమైంది. ఇప్పుడు సంతోషపడాలో, బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయింది. తన కడుపులో ఇంకో ప్రాణం ఊపిరి పోసుకుంటుంది అన్న సంగతి తెలిసినప్పుడు ఏ ఆడపిల్లకైనా ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ ప్రెజెంట్ మైథిలున్న పరిస్థితి వేరు కదా! ఒకవేళ ఈ విషయాన్ని బయటకు చెప్తే కడుపులో ఉన్న బిడ్డని నిర్దాక్షిణ్యంగా చంపేసినా చంపేస్తారు. అలాంటి రాక్షసుల మధ్య బతుకుతోంది. సంతోష్ కూడా వాళ్ళ మాటలకే సపోర్ట్ చేస్తాడు. అందులో డౌట్ లేదు. ఎలాగూ ఇంకొద్ది రోజులు మాత్రమే ఈ ఇంట్లో తను ఉండేది. అప్పటి వరకు ఈ విషయాన్ని దాచిపెట్టగలిగితే చాలు అని అనుకుంది మైథిలి. ఒకరోజు సాయంత్రం సరయు మైథిలిని కాఫీ తీసుకురమ్మని హాల్లో కూర్చుంది. మైథిలి కాఫీ తీసుకుని సరయు దగ్గరికి వెళ్లి కాఫీ ఇచ్చి వెనక్కి తిరగగానే సరయు చిటికలు వేసి, హలో, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అని అన్నది. మైథిలి వెనక్కి తిరిగి ఏంటి అన్నట్లుగా చూసింది. ఏంటి, ఈ మధ్య మా బావ నిన్ను దగ్గరికి కూడా రానియట్లేదట్టుంది. ఆ రోజు బాగా ఎంజాయ్ చేసినట్లున్నావు కదా! మళ్ళీ కావాలనిపించడం లేదా అని అడిగింది సరయు. సరయు వైపు అసహ్యంగా ఒక చూపు చూసి మొహం తిప్పుకుంది మైథిలి. డబ్బిస్తే నువ్వు ఎవ్వరి దగ్గరైనా పడుకుంటావు కదా! మా ఫ్రెండ్ ఒకటి దగ్గర చాలా డబ్బుంది. వాడికి నీలాంటి ఫిగర్ కావాలంట. ఒక రాత్రికి ఒప్పుకుంటావేంటి అని అడిగింది సరయు. సరయు అని కోపంగా అరిచి ఆమె మీద కొట్టడానికి చెయ్యెత్తింది మైథిలి. సరిగ్గా అదే సమయంలో సంతోష్ ఇంటికి వచ్చాడు. బావా, నన్ను కొట్టి చంపేయాలని చూస్తోంది ఈ మైథిలి. కాఫీలో జస్ట్ షుగర్ ఎక్కువైంది అని అన్నానంతే. దానికి నా మీద కొట్టడానికొచ్చింది. ఈ మధ్య ఎందుకో చాలా పొగరుగా ప్రవర్తిస్తోంది అని కంప్లైంట్ చేసింది సరియు. మైథిలి, నీకు ఎంత ధైర్యం ఉంటే తన మీద చెయ్యెత్తుతావు? తనెవరో తెలుసా? నా కాబోయే భార్య. ఈ ఇంటికి కాబోయే కోడలు. అసలు నీకే ఈ ధైర్యం ఎలా వచ్చింది అని అరిచాడు సంతోష్. అప్పుడు కూడా మైథిలికి సంతోష్ని చూస్తే జాలిగా అనిపించింది. నిజాన్ని తెలుసుకోలేక అబద్ధంలో బతుకుతున్న అతని మీద విపరీతమైన జాలి కలిగింది. విరక్తిగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్లబోయింది మైథిలి. మైథిలి, సే సారీ టు సరయు అని గట్టిగా అరిచాడు సంతోష్. మైథిలి నిలబడి సరయు వైపు చూసి, నిజానికి ఉన్న ఆయుష్ అబద్ధానికి ఉండదు మేడం. నేను నిజంలో బతకాలి అనుకుంటున్నాను. ఒకవేళ నేను మిమ్మల్ని కొట్టబోయిన కారణం తప్పే అయితే, దానికి మీరు చెప్పిన కారణం నిజమే అయితే మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. ఐఎమ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి. మైథిలి ఏం చెప్పిందో సంతోష్‌కి అర్థం కాకపోయినా సరయుకి అర్థమైంది. ఇప్పుడు ఇది నాకు సారీ చెప్పినట్లా చెప్పనట్లా? అమ్మో! దీనికి నాకంటే ఎక్కువ తెలివితేటలున్నాయి. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంది సరయు. బావా, ఈరోజు మా ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ ఉంది. నేను నిన్ను తీసుకొస్తానని వాళ్ళందరి దగ్గర మాటిచ్చాను. ప్లీజ్ ఈ ఒక్కసారికి నాతో రావా అని గారాబంగా అడిగింది సరయు. నీకు తెలుసు కదా సరయు, నేనిలాంటి పార్టీలకు రాను అని. మళ్ళీ ఎందుకు బలవంతం చేస్తావు అని అన్నాడు సంతోష్. నువ్వు నన్నిలా దూరం పెడుతున్నావు కాబట్టే ఆ మైథిలికి అలుసైపోతున్నాను. నువ్వు కనీసం నన్ను నీ కాబోయే భార్యగా కాదు, కనీసం నీ మరదలుగా కూడా చూడడం లేదు అని అంటూ ఫీల్ అయినట్లుగా నటించింది సరయు. సరియు చెప్పింది కూడా నిజమే అనిపించింది సంతోష్‌కి. అందుకే సరే సరియు, బయలుదేరి వెళ్దాం. మన మధ్యలోకి ఎవరు రావాలని చూసినా అది వాళ్ళ పిచ్చితనం అవుతుంది అని అంటూ కిచెన్‌లో ఉన్న మైథిలికి వినిపించేలా చెప్పాడు సంతోష్. వాళ్ళ మాటలు విన్న మైథిలి విరక్తిగా ఒక నవ్వు నవ్వుకుంది. కానీ అంతలోనే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ, అమ్మా, నీకు భర్త వద్దు సరే, కానీ మరి నాకు నాన్న వద్దా అని అడిగినట్లుగా అనిపించింది. నువ్వు మా మధ్య జరిగిన అగ్రిమెంట్‌కి జిరాక్స్ కాపీ లాంటి వాడివి నాన్న. నీకు అమ్మైనా నాన్నైనా అన్నీ ఇక నేనే. ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమను మొత్తం పంచి మరీ నిన్ను పెంచుకుంటాను. ఈ అమ్మ ఇవ్వలేని బంధాన్ని మాత్రం దయచేసి అడగకు అని అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది మైథిలి. సంతోష్ మైథిలి ముందు కావాలని సరయుతో క్లోజ్ గా ఉన్నట్టుగా నటిస్తున్నాడు. సరియు మాత్రం సంతోష్ నిజంగానే తన దారిలోకి వచ్చాడు అని తెగ పొంగిపోతోంది. మైథిలిని పురుగులాగా చూడడం మొదలు పెడుతోంది. అసలే కడుపుతోటున్న మైథిలి త్వరగా అలసిపోతోంది. సీతమ్మకి మైథిలి పరిస్థితి అర్థమవుతోంది. కానీ ఆమె ఏ సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉంది. భూపతి గారు కూడా మైథిలిని చూసి బాధపడడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నారు. మరో 2 నెలలు గడిచిపోయాయి.
మైథిలి తన ప్రెగ్నెన్సీ విషయం బయటకు తెలియకూడదు అని కొంచెం లూజ్‌గా ఉండే డ్రెసెస్ వేసుకుంటోంది. కొత్త ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో సంతోష్ ఒక వారం రోజుల పాటు అబ్రాడ్ వెళ్ళాడు. రోజులు అలాగే గడిచిపోతున్నాయి. రోజురోజుకి అకారణంగా మైథిలిపై ద్వేషాన్ని పెంచుకుంటోంది సరియు. భువనేశ్వరీదేవి కూడా సరయుకి అడ్డు చెప్పడం లేదు. వారం రోజులు అని చెప్పి వెళ్ళిన సంతోష్ 2 వారాలైనా ఇంటికి రాలేదు. సంతోష్ అబ్రాడ్ వెళ్ళిన ఒక 4 రోజుల వరకు భువనేశ్వరీదేవితో ఫోన్ చేసి మాట్లాడాడు. కానీ కొద్ది రోజులుగా సంతోష్ భువనేశ్వరీదేవికి ఫోన్ చేయడం లేదు. పనులలో పడి భువనేశ్వరీదేవి కూడా ఆ విషయం గురించి ఆలోచించలేదు. భూపతి మాత్రం ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. కొడుకుకి ఏమైందో అనే ఆందోళన అతనిలో అంతకంతకీ పెరిగిపోతోంది. ఒకరోజు సడన్ గా భువనేశ్వరీదేవికి సంతోష్ తనకి ఈ మధ్యలో ఫోన్ చేయలేదన్న విషయం గుర్తొచ్చింది. సరయు, బావేమన్నా ఈ మధ్యలో నీకు ఫోన్ చేశాడా? ప్రతిరోజు నాతో ఫోన్ చేసి మాట్లాడతాడు. కానీ ఈ మధ్య ఎందుకు ఫోన్ చేయడం లేదు? ఎందుకో అర్థం కావడం లేదు అని అన్నది భువనేశ్వరీదేవి. అదేంటత్తా, ప్రతిరోజు నీతో ఫోన్ చేసి మాట్లాడతాడు కదా, మరి ఫోన్ చేయకపోవడం ఏంటి? పోనీ నువ్వే ఫోన్ చేసి మాట్లాడకపోయావా అని అన్నది సరియు. చేశాను సరియు, కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఒక్కోసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. కొంపదీసి అక్కడ ఏమైనా జరిగిపోయాడంటావా? వాడికేమైనా అయితే మనకి మొదటికే మోసం వస్తుంది అని అన్నది భువనేశ్వరీదేవి. నీ హీరో అక్కడే ఉన్నాడు కదా, ఒకసారి అక్కడ ఉన్న మన బ్రాంచ్ దగ్గరకు వెళ్లి వివరాలు కనుక్కోమని చెప్పకపోయావా అని అన్నది సరియు. సరియు, నిన్ను వీరేంద్ర గురించి మాట్లాడొద్దు అని చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాలి అని అన్నది భువనేశ్వరీదేవి. ఇప్పుడు మ్యాటర్ అది కాదత్తా. బావ నీకెందుకు ఫోన్ చేయడం లేదో అది కనుక్కో ముందు. లేదంటే అక్కడ ఉన్న మన బ్రాంచ్ మేనేజర్కి ఎవరికైనా కాల్ చేసి కనుక్కో అని సలహా ఇచ్చి వెళ్ళిపోయింది సరయు. భువనేశ్వరీదేవి వెంటనే అమెరికాలో ఉన్న బ్రాంచ్ మేనేజర్కి కాల్ చేసింది. కానీ అతని ఫోన్ కూడా కలవలేదు. ఏం జరిగి ఉంటుందో రాజేశ్వరీదేవికి అర్థం కాలేదు. సరయు చెప్పినట్లుగా వెంటనే మొబైల్ తీసి వీరేంద్రకి కాల్ చేసింది. హలో బేబీ, ఏంటి ఈ టైంలో కాల్ చేశావు? బాగా గుర్తొస్తున్నానా అని అన్నాడు వీరేంద్ర. నీ బొంద, ముందు నేను చెప్పే విషయం విను. నువ్విప్పుడు ఎక్కడున్నావు అని అడిగింది భువనేశ్వరీదేవి. చెప్పాను కదా అత్తా, చెప్పాను కదా బేబీ, అమెరికా వచ్చాను. రాగానే వచ్చి నీ ఒళ్ళో వాలిపోతాను, సరేనా అని అన్నాడు వీరేంద్ర. సంతోషించానులే, కానీ నేను నీకు ఒక ముఖ్యమైన పని చెప్తాను, అది చెయ్యాలి అని అన్నది భువనేశ్వరీదేవి. నువ్వు అడగాలే కానీ ఏ పనైనా చేస్తాను. ముందు ఆ ముఖ్యమైన పనేంటో చెప్పు అని అన్నాడు వీరేంద్ర. అమెరికాలో మన బ్రాంచ్ ఉంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ సంతోష్ అక్కడ ఉన్నాడో లేడో, వాడు ఏం చేస్తున్నాడో వివరాలన్నీ కనుక్కో. ఇంకో ముఖ్యమైన విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి ఎదురు పడకు. మన మీద వాడికి ఎటువంటి డౌట్ రావడానికి వీల్లేదు, గుర్తుంచుకో అని చెప్పింది భువనేశ్వరీదేవి. ఓకే డార్లింగ్, మరి నేను ఇండియా వచ్చిన తర్వాత ఏమైనా ప్లాన్ చేశావా? ఒళ్ళంతా ఒకటే తీటగా ఉంది. ఇక్కడ ఎంతమంది ఫారెన్ అమ్మాయిల్ని కలిసినా నువ్వు ఇచ్చే సుఖమే వేరు అని అన్నాడు వీరేంద్ర. నాకు కూడా అలాగే అనిపిస్తోంది వీరేంద్ర. మనం కలిసి చాలా రోజులైంది. ఈసారి గట్టిగానే ప్లాన్ చేద్దాం. కాకపోతే నాకు 1-2 రోజుల కంటే ఎక్కువగా కుదరదు. సంతోష్ గడికి పెళ్లి చేశాను. వీడి గొప్ప వంశానికి ఏదో శాపం ఉందంట. ఆ పిల్ల చస్తే కానీ నేను ఎటూ కదలడానికి వీల్లేదు. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాను అని చెప్పింది భువనేశ్వరీదేవి. నువ్వు తలుచుకుంటే ఎంతసేపు భువనేశ్వరి, దాన్ని చిటికలో పైకి పంపించేస్తావు. మీ ఆయన్ని కాళ్ళెరగొట్టి మరీ మూలన కూర్చోబెట్టిన దానివి. నీకు ఆ అమ్మాయి ఒక లెక్క అని అన్నాడు వీరేంద్ర. సరే సర్లే వీరేంద్ర, ఇవన్నీ ఫోన్లో మాట్లాడుకునే విషయాలు కావు. అది సరేలే గాని 2 నెలల్లో వస్తాను అని వెళ్ళిన వాడివి అక్కడే ఆగిపోయావు. ఆ ఫారెన్ అమ్మాయిలు అంత బాగా నచ్చారా అని అడిగింది భువనేశ్వరీదేవి. లేదులే, నీ దయతోటి ఏదో చిన్న కంపెనీ పెట్టుకున్నాను కదా, నీ పేరు నా పేరు కలిసి వచ్చినట్టు విఆర్ ఏజెన్సీస్ అని పెట్టాను కదా, దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కుదుర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. పని కాగానే వచ్చేస్తాను. సరే ఉంటాను అని పెట్టేశాడు వీరేంద్ర.